వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటిది హైకోర్టులో తాజాగా వాదనలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో ఏంటంటే హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటే లోకల్ కోర్టులు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, దానికి తోడు ఏదైతే తనని అరెస్టు చేసిన తేదీ కంటే ముందే అదుపులో తీసుకున్నారు, హైకోర్టే తప్పుదోవ పట్టించారన్నటువంటి వాదన వినిపించిన నేపథ్యంలో జరిగిన పరిణామాలు. ఇది సాక్షి ఆ వివరాలన్నీ రాసుకొచ్చింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారంలోనైనా హైకోర్టు తెలిపింది. రవీంద్రారెడ్డిని తమ ముందుకు హాజరుపరచాలని ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థ NHAIని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీంద్రారెడ్డి సతీమణి కూడా ఆదేశించింది. తదుపరి విచారణని ఇక్కడ వాయిదా వేసినటువంటి అంశం. ఇందులో ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్త వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం మీద తన భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తే ఈ నెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు రవీంద్రారెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని, తాము నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ నెల 12ని వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా రవీంద్రారెడ్డి తదితరులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో పోలీసులు వర్రాని కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. వివరాలను అఫిడవిట్ రూపంలో తాము ముందుంచాలని రవీంద్రారెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీంద్రారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ నెల 9న జరిగిన విచారణలో రవీంద్రారెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారని, కానీ 12న అతన్ని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించడమే కాక 12న రవీంద్రారెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీంద్రారెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి రవీంద్రారెడ్డిని పోలీసులు ఈ నెల 8నే తమ అదుపులోకి తీసుకున్నారని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంతమాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు మంచి ఉదాహరణ అన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వాళ్ళని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించడమేనని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని హరించారన్నారు. పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే వదిలేస్తే రేపు 100 మందిని అక్రమంగా నిర్బంధించి వాళ్ళని కొట్టి వాళ్ళతో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వాదనలైన ధర్మాసనం పోలీసులు తమ ఆదేశాలు ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రవీంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజ్ని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. టోల్ ప్లాజా జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణికి ధర్మాసనం సూచించి తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.